హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి మెమరబుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే డిజైన్ చేశాను. మీరు ఆల్రెడీ తమ్మునైల్లో చూసే ఉంటారు. ఒకసారి మీకు క్రియేట్ చేసి డెమో చూపిస్తాను. డెమో నచ్చింది అనుకోండి, మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన నేమ్స్ పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను ఈ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్, తర్వాత వచ్చేసి 3 లవ్ పిఎన్జీస్ ఉంటాయి. ఇవి 3 కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. ఆ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన టచ్ చేసి టెంప్లెట్ని, ఈ పిఎన్జీ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అంతకంటే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక్క 5 సెకండ్స్ మాత్రం చూడండి. సో డెమోని వచ్చింది అనుకోండి, ఎలా క్రియేట్ చేసుకుంటారో చూద్దాం. డెమో అయితే చూశారు కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో అలా ఫోటో పెట్టుకొని, బ్లర్ చేసుకొని, పైన ఒక ఫోటో పెట్టుకొని, ఈ యొక్క బాక్సుల్లో మీకు నచ్చిన పేర్లు రాసుకొని, కింద క్యూట్ కపుల్స్ అని ఎలా పెట్టుకుంటారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇది క్రియేట్ చేయాలంటే కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లోనే ఉంది ప్రో వెర్షన్ 4.11.13 వీడియో. దాన్ని చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, నేను మీకోసం ఇంకొక ఛానల్ పెట్టాను, మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని. అందులో కైనమాస్టర్కి సంబంధించిన కొత్త కొత్త విషయాలు నేర్పిస్తాను. అంటే అందులో ఉన్న ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిని కొన్ని వీడియోలు చేసి అయితే పెడుతూ ఉంటాను. మీరు కైనమాస్టర్ గురించి ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మా సెకండ్ ఛానల్ లింక్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకుంటే మీకు ఏంటంటే కైనమాస్టర్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే మీరు కూడా కైనమాస్టర్ గురించి ఎక్కువ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 ఆస్పెక్ట్ రేషియోలు అవుతుంది. మనం ఇప్పుడు క్రియేట్ చేయాల్సింది 16:9 ఆస్పెక్ట్ రేషియో. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఎంటీగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఇలా ఎంటీగా ఉంది కదా. మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో వస్తుంది కదా, పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఈ ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని 30 సెకండ్స్ పెట్టుకోండి. ఎందుకంటే స్టేటస్ మనకి 30 సెకండ్సే ఉంటుంది కాబట్టి ఇలా 30 సెకండ్స్ పెట్టుకొని ఫస్ట్కి వచ్చేసి ఫోటో పైన టచ్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి. మీది ఏ ఫోటో అయినా పెట్టుకోండి, కానీ ఫోటో అనేది బాగుంటే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫింగర్స్ పెట్టి. సో ఎక్కడ వరకు కలితే అక్కడ వరకు ఇలా సెట్ చేసుకొని ఈక్వల్ బటన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. సో లాక్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లేయర్ పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్ పైన టచ్ చేసి ఇక్కడ మనకి బేసిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. దీన్ని టచ్ చేసి గ్యూషన్ బ్లర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇదే బ్లర్ అని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని లాగండి, పెద్దగా అవుతుంది. ఇది మొత్తం సెట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో దీన్ని 5% పెట్టండి. ఫోటో బాగా డల్గా ఉంటే 4% పెట్టండి. ఫోటో బాగా బ్రైట్గా ఉంటే 5% పెట్టండి, సరిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు టెంప్లెట్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా టెంప్లెట్, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటే టెంప్లెట్ వస్తుంది. టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. అప్లై అయిపోతుంది. సో ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రో కైనమాస్టర్కి మాత్రమే వస్తుంది. ఆ వీడియో లింక్ ఉంది. మీకు ఒకవేళ బ్లెండింగ్ ఆప్షన్ రాకపోతే ఆ వీడియోని చూసి మీకు కైనమాస్టర్ అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఈ బ్లెండింగ్లో కింద మీకు స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్లు పూర్తిగా పెంచండి, లాస్ట్ది పెంచండి కొంచెం అంతా. సో సరిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడండి, సో అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో మధ్యలో ఇంకో ఫోటో పెట్టుకోవాలి కదా. మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ ఫోటో తీసుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ బ్లర్ చేసాం కాబట్టి సేమ్ ఫోటో తీసుకొని దీన్ని క్రాప్ చేసి ఇందులో సెట్ చేయండి. ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. సో దీన్ని టచ్ చేసి ఇక్కడ వరకు కరెక్ట్గా మీరు ఆ ఫ్రేమ్లో పట్టే వరకు క్రాప్ చేయండి.
సో ఇలా క్రాప్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు ఇమేజ్ని పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. అయితే మీరు దీన్ని కావాలితే దీంట్లోకి అప్లై చేయొచ్చు. ఎందులోకి అప్లై చేయొచ్చు, టెంప్లెట్లోకి అప్లై చేయొచ్చు. మీకు ఫోటో బాగా హైలైట్ అయితే అప్లై చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇలా నార్మల్గా ఉంచుకోండి, చాలా బాగా కనపడుతుంది. సో ఇలా ఉంచేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు టెక్స్ట్లు పెట్టుకోవాలి. టెక్స్ట్లు ఎలా పెడతారంటే లేయర్ ఈ యొక్క ఇమేజ్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో తీసుకున్న ఇమేజ్ని కూడా తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి పిక్సెల్ ల్యాబ్లోంచి, అంటే నేను ఇచ్చాను కదా మీకు 3 ఇమేజెస్, వాటిని ఇక్కడికి తీసుకోండి. ఒకటి వచ్చేసి మనకి లవ్లీ. మీరు ఇక్కడ కావాలంటే వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎవరి పేర్లు అయితే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. నేను ఎవరి పేర్లు పెట్టట్లేదు కాబట్టి ఇక్కడ లవ్లీ అని ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి మూమెంట్స్ అని ఒకటి. ఇవి కూడా ఏం చేస్తున్నానంటే ఇక్కడ బాక్సుల్లో సెట్ చేస్తున్నాను. కింద మాత్రం మనం ఏంటంటే క్యూట్ కపుల్స్ అని ఇచ్చేద్దాం. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్లోంచి ఇక్కడ చూడండి క్యూట్ కపుల్స్, దీన్ని ఇంపోర్ట్ చేసుకొని కిందకి ఇలా సెట్ చేయండి. సో ఈ విధంగా సెట్ చేయండి. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి వీడియోని, ఏమన్నా చేంజెస్ చేయాలి అని. సో ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత దీనికి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టండి. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన సాంగ్ని చూస్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. సో అంతే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ షేర్ పైన టచ్ చేసి 720, 1080, 4K మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఈ విధంగా ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే ఈ టెంప్లెట్లో మంచి ఫొటోస్ పెట్టుకుని వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.